హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఈ నాటు మందారాలండి. ఇవి ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో ఉంటాయి కదండి. నాటు మందారాలు హైబ్రిడ్ అంటే ఇప్పుడు వస్తున్నాయి, కానీ నాటు మందారాలు వెనకటి నుంచి మన ఇళ్లలో ఊళ్ళ దగ్గర ఉంటాయి కదా. వీటిని ఇప్పుడు సమ్మర్లో పూలు రావు అని అంటున్నారు, కానీ మనం ఏం చేస్తున్నామంటే నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చి ఎక్కువగా పూపించుకుంటున్నాను కదా. ఇదిగండి ఈ నాటు రెడ్ మందారము. ఇప్పుడు మనము వీటికి కొంచెం కేర్ తీసుకుంటే సమ్మర్కి ఇదిగండి ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తానే ఉన్నాం కదా. అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ పోసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొక్కకి మంచిగా మొక్కలు అనేది సమ్మర్లో కూడా ఈ పూలు రావంటారు, కానీ మనం సమ్మర్లో కూడా పూలు పూపించుకోవచ్చండి. నేనేం చెప్తానంటే, నేను ఇక్కడ ఇంతకుముందు కూడా మీకు ఒకటి వీడియో చేసి చూపించానండి. అయితే ఈ చెట్టు అన్ని చెట్లకి నేను ముదిరాకులన్నీ తీసేసానండి. మీకు ఇంతకుముందు చెప్పాను. మొత్తం మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇదిగండి ముదిరాకులన్నీ తీసేసిన తర్వాత చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చి మంచిగా పువ్వులు మనకి వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి అర మిగిలిపోయినవి ఉంటే మళ్ళీ తీసేసుకుంటే అది మనకి చెట్టు మంచిగా ఎదుగుద్ది, చిగుర్లు బాగా వస్తాయి. ఇదిగండి ప్రతి చోట చిగుర్లు వచ్చినాయి చూసారా. అయితే కొంచెం మనము శ్రద్ధ పెట్టాలి, ఓపికగా చేసుకుంటే మొక్కలు అనేది బాగుంటాయండి. ఎందుకంటే మనం నేలలో కాదు కదండి, టబ్బుల్లో పెట్టుకొని పెంచుకుంటున్నాం కదా. అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు వీటిని మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే చిగుర్లు చూసారా ఎంత బాగా వచ్చినాయో. వీటికి ఇప్పుడు మళ్ళీ మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇదిగండి ప్రతి చోట మొగ్గలు వస్తున్నాయి. పూలు కోసుకుంటున్నాము. షార్ట్స్లో కూడా మీకు నేను చూపిస్తూ ఉన్నాను. అయితే ప్రతి చెట్టు నేను అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతా నీళ్లు పోసేటప్పుడు కానీ అట్లా ఒక సెకండ్ అట్లా ఆగేది. నాకు ముదిరాకులు అనిపించిన దగ్గర ఇట్లా తీసేసి ఈ కుండీలోనే పడేస్తుంటానండి. అదండి ఇప్పుడు ఇది మన మొక్కకి మట్టికి మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడిద్దండి. ఎందుకంటే మట్టి ఎండలకి ఎండకుండా మనం నీళ్లు ఒక పూట ఒకవేళ మనకు కుదరక నీళ్లు పోయకపోయినా కూడా ఈ మట్టి అనేది మంచిగా గుల్లబారిద్ది. ఇదిగండి చూడండి ఎంత మెత్తదనంగా ఉందో. నీళ్ళు ఇచ్చుకుంటా ఉండాలి. ఈ మల్చింగ్ అనేది ఇప్పుడు మనం మొక్కలు ఈ కుండీలకి ఎండలకి ఇబ్బంది లేకుండా చేయాలండి మనం. ఎందుకంటే మేము పైన షేడ్ నెట్ కూడా లేదు మాకు. ఇక డైరెక్ట్ సన్ అనేది మొక్కకి కుండీలో పడుతుంది. ఇప్పుడు మనం ఇట్లా మల్చింగ్ లాగా చేసుకుంటే బాగా మొక్కలు సమ్మర్కి కూడా తట్టుకుంటాయండి. ఇప్పుడు సమ్మర్లో మన ఈ మందారాలు అనేది రావు అంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే లిక్విడ్ పోసుకుంటూ మల్చింగ్ చేసుకొని ఆ ముదిరాకులు తీసేసుకుంటే ప్రతి కొమ్మ మళ్ళీ కొత్త చిగురు వచ్చి ఆ చిగురు పెద్దాకయ్యి ఎండకు తట్టుకుంటుంది. ఈ ముదురుది ఇంకా అయిపోయింది, దీని పని రాలిపోద్ది. ఆ రాలేటప్పుడు మనం కాస్త ముందులుగా తీసేసుకోవాలి. అది చెప్తున్నాను నేను. ప్రతి చెట్టుని నేను అట్లాగే తీసేసానండి. అన్ని ఆకులు మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి ప్రతి చెట్టు అంతకుముందు తీసేసాను, మళ్ళీ ఇప్పుడు కొత్త చిగుర్లు వస్తున్నాయి, మొగ్గలు మొదలవుతున్నాయి. మనం ఇక పూలు తీసుకుంటా ఉన్నాము. ఇదిగండి నేను రోజు 1-2 పూలు కోస్తానే ఉన్నానండి. ఇదిగండి ఇట్లా కొత్త చిగురు వచ్చి మళ్ళీ పూలు చూస్తున్నారు కదా. ఒక చెట్టుకే ఎన్ని మొగ్గలు చూపిస్తున్నాను మీకు. ఎందుకు వస్తున్నాయి? నేను ఇంకేమన్నా లిక్విడ్స్ ఇస్తున్నాను, ఇంకేం లేదు కదా. మరి కిచెన్ వేస్ట్ తోటి మనం ఈ రకంగా పూలు తీసుకుంటున్నాము. ఇదిగండి ఎప్పుడైనా నేనేమంటానంటే, మనం అదే దానంతట అది రాలిపోద్దులే ఎప్పుడో ఒకప్పుడు అని ఊరుకుంటే అవదండి. ఇదిగండి ఇట్లా పండిపోయి ఎండిపోయి ఎప్పుడుకో రాలిపోద్ది. మనకు మళ్ళీ తొందరగా పూలు రావాలి, కొమ్మ పెరగాలి అని అంటే
కొన్ని అవసరం అయితే కొన్ని కట్ చేయండి, లేదు అనుకుంటే ఆ ముదిరాకుల వరకు తీసేస్తే ఆ కొమ్మ మొత్తం మనకి చిగురులో వస్తుంది. కొమ్మ అంతా మళ్ళీ ఉంచండి, కొమ్మ మొత్తానికి మళ్ళీ చిగురులో వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం తీసేసాను, ఈ పైన కొంచెం ఉంచాను. ఇప్పుడు ఇవి తీసేసుకోవచ్చు, ఇవి కొంచెం ముదురుతున్నాయి ఇట్లా. ఇదండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మొదలవుతాయి. ఇట్లా ప్రతి చెట్టుకి నేను తీసేసానండి. మీరు చూస్తే అంతకుముందు వీడియోలో మళ్ళీ మొగ్గలు మనకి ఎట్లాగా వస్తూనే ఉంటాయి. ఇదండి పూలు కోస్తానే ఉన్నాను. ఇదండి మొగ్గలు. ఓకే, ఇదండి కొత్త చిగురు వచ్చి మొగ్గలు మొదలవుతాయండి. ఇట్లా మొత్తం మనకి ఇది కూడా మొత్తం తీసేసా. మళ్ళీ పింక్ కలరు. ఇదిగండి నిన్న షార్ట్స్లో కూడా చూపించాను మీకు, 3 పూలు కోసి చూపించాను. ఇదిగండి మొత్తం కొన్ని అయితే కటింగ్ చేశానండి. చివర చెప్తున్నాను కదా, మనకు తెలుస్తుంది ఇది రాదు చివరికి అని అనిపించినప్పుడు. ఇదిగండి ఇది రాదు, ఇంకా ఇక్కడ ఆగిపోయింది. దీన్ని కొంచెం ఇట్లా తుంచేస్తే ఇది మళ్ళీ కట్ చేస్తాయి ఉక్కరుగా, ఇది వస్తుంది. ఇక్కడ చూడండి ఇట్లాంటివన్నీ గమనించుకొని మనం కొద్దిగా కటింగ్లు ముదిరాకులు తీసేసుకోవటం చేస్తే మళ్ళీ కొత్త చిగురు మొగ్గలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదిగండి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కటింగ్ చేయాలి. ఇది ఎందుకు అంటే దీనికి చూపిస్తా. ఇది ఒక్కటే కొమ్మ పెరిగిపోతా ఉంది. ఈ కొమ్మ అంతా కొంచెం ఎండిపోయినట్టు వస్తుంది. దీనికి ఏం చేయాలి, మనం కొంచెం ఇక్కడ దాకా ప్రూనింగ్ చేసుకుంటే ఇది తీస్తా. కొంచెం ఇక్కడ ఇది మొత్తంగా తీసేయాలి. చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది మొగ్గ ఉందండి, నేనేం చేస్తానంటే ఇక్కడికి కట్ చేసేసుకొని ఇది నాటుతా వేరే చోట. ఇది వేరే చోట నాటుతాను. ఇవి కూడా కొమ్మలు మనం నాటుకోవచ్చు, మళ్ళీ వేరే చోట పెట్టుకుంటే అవి బతికి పూలు వస్తాయి. అలాగే అసలు మొక్క ఇదండి. ఈ మొక్క నుంచి తీసుకున్న కొమ్మ ఇది. ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో ఆ వైట్ మందారాలు. ఇది మంచిగా పెరిగింది ఇక్కడ. అయితే ఇంకొక చోట అక్కడ కూడా ఉంది, అటు వెళ్ళినప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ చివర్లు కొంచెం కట్ చేస్తే ఏంటంటే ఈ కొమ్మ అనేది మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఇంకా చిగురు వచ్చి కొత్తగా మంచిగా పెరిగిద్ది. ఇదిగండి ఇట్లాగా అప్పుడప్పుడు కొన్ని కొమ్మలకి ఇలా చేసుకోవాలండి. మనం అన్నీ తీయడం లేదండి, కొన్ని చెట్లు మనకు అర్థమైపోతాయి. ఇట్లాగా ఇది ఇంక ఇది మొత్తం నేను తర్వాత తీసేస్తా. ఆకులన్నీ ఇట్లా మొత్తం తీసేస్తా, ఏం ఉంచను అసలుకి. మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. ఇక్కడ చిక్కదనంగా ఆకులు కొమ్మలు సన్న కొమ్మ వస్తుందండి. ఇదిగండి ఇట్లాగా. అలాంటి పెరగవు, అవి ఉన్న చోటే మనకి మిల్లీ బగ్స్ లాగా వస్తాయి. మనం అప్పుడప్పుడు మొక్కని చూసుకుంటూ అవి కూడా తీసేసుకోవాలి. తీసేస్తే ఇదిగండి సన్నవి అవి రావు, పూలు రావు. ఇట్లా చిన్న కొమ్మలాగా వచ్చేది ఒక ఆకు వస్తుంది, అది మనకు ఉపయోగం లేదు. ఇదిగండి ఈ కొమ్మలు. ఇదిగండి ఇట్లాంటివి వచ్చినప్పుడు తీసేయండి మొత్తం. ఇట్లా ఇది అయిపోయింది. ఇప్పుడు నేను మల్చింగ్ లాగా ఈ ఆకులన్నీ చిమ్మేస్తున్నా. ఇప్పుడు చిమ్మి మల్చింగ్ లాగా వేసుకుంటా. చూడండి మనం మిద్దె మీద ఇప్పుడు ఆకు రాలుతానే ఉంటుంది, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి. మనం రాలి అంత కింద పడ్డప్పుడు ఆ ఆకుల్ని తీసి పడేయకుండా చిమ్మి పడేయొద్దండి, మన మొక్కలకే వేద్దాం. ఇది మంచిగా కంపోస్ట్ లాగా అయిపోద్ది. మనం రోజువారీగా నీళ్లు పోస్తుంటే మట్టి గుల్లబారిద్ది. ఇదేండి ఎక్కడెక్కడ పువ్వులు కాయలు ఆకులు అన్నీ కింద పడతా ఉంటాయి. కాయలు కాదులేండి, మొగ్గలు అట్లాగా. ఇదిగండి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడన్నా ఇక్కడ తీసేసినవి దీంట్లో పడేస్తుంటాను. ఇట్లాగా అదండి ఇట్లాగా అట్ట వేసేస్తుంటా. ఇప్పుడు కింద రాలిని మటుకి పైన వేసామంటే మల్చింగ్ లాగా అయిపోద్ది. మొక్కలకి ఎండ తగలదు. ముందు మనం నీళ్ళు ఒక పూట ఇవ్వలేకపోయినా కూడా అండి మంచిగా
తేమని ఆపుకుంటుంది ఈ మల్చింగ్ అనేది. కంపల్సరిగా ఎండలకి ఇప్పుడు అందరూ ఇలా చేసుకోండి. అదిగండి మొత్తం కప్పెట్టేసాను. ఇక్కడ కూడా అంతే చేస్తా. ఈ కుండీకి కూడా అలాగే ఉంది. ఇదిగండి చిమ్ముతానే ఉంటానండి. అప్పుడప్పుడు చిమ్మినా మళ్ళీ ఆ పండు ఆకులు రాలుతుంటాయి కదా, అది మధ్యలో పడతానే ఉంటాయి. మనకి మిద్దె తోట అంటే రోజువారీగా ఇంట్లో పని ఎట్టా ఉంటుందో మిద్దె తోటకు కూడా అంతే పని ఉంటుందండి, చేస్తానే ఉండాలి. ఇదిగండి ఇది మొత్తం ఇట్లా తీసి కప్పెట్టేస్తుంది. చూసారా మట్టి ఇట్లా ఉంది కదా, వేర్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది రేపు మళ్ళీ ఈ సమ్మర్ అయిపోయేదాకా మనం నీళ్ళు ఇస్తూ ఉంటే కంపోస్ట్ లాగా మారిపోద్దండి. ఇది కప్పెట్టేస్తాను. ఇదంతా కూడా చిమ్మేస్తాను. ఇది మొత్తం చిమ్మి ఏ మొక్కలోకి కొంచెం ఇవ్వాలనేది ఇప్పుడు ఇచ్చుకొని మళ్ళీ 2 రోజులు అయితే మళ్ళీ రాలిద్ది, అది మళ్ళీ చూసుకొని ఇంకో దానికి వేస్తుంటా. అట్లాగనమాట. తీసిన కొమ్మలు ఆకులు దాంట్లో పడేస్తే ఇదండి ఇట్లా ఎండుతూ ఉంటుంది. దీనివల్ల ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మట్టి గుల్లబారిద్దండి. ఇదిగండి చూడండి పొడి పొడిగా ఎలా ఉందో, ఇలాగైపోద్ది. ఇదిగండి ఈ ఆకులు అనేది లేకపోతే మళ్ళీ ఎండిపోయినట్టు అయిపోయి ఆ నేల అనేది నెర్రలు కొట్టిద్ది. ఆ నెర్రలు కొట్టినప్పుడు ఏంటంటే వేరుకి ఆ సెగ తగిలి ఆ మొక్కలు పాడైపోతాయి. అది ఒకటి గమనించుకోండి. పెద్దవాళ్ళకి తెలుసులేండి, మొక్కలు పెంచే వాళ్ళకి. చిన్నపిల్లలకు కొంతమందికి తెలియదని చెప్తున్నా. మల్చింగ్ అనేది సమ్మర్లో కంపల్సరీ అండి. ఇదిగండి ఇట్లాగా ఇక్కడ చూడండి వేరు బయట పడుతుంది. దీనికి వేసేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదంతా చిమ్ముకొని నేను తర్వాత ఈ మొక్కలకు వేసేస్తానండి మొత్తం. ఇప్పుడు ఇది కట్ చేశాను కదా, దాని కొమ్మలు ఆకులు అందులోనే వేసేసానండి. ఇట్లాగా ఇక కొన్ని కొమ్మలు కట్ చేస్తూ ఉంటానా, పూలు మొగ్గలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇప్పుడు వీటికి కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తానండి. ఇట్లా కొన్ని పనులు చేసుకుంటూ మనం మొక్కల్ని కాపాడుకోవాలి ఎండలకి. ఇదిగండి ఇక్కడ వేసేసాను, ఇక్కడ వేసానండి. ఇదిగండి ఆకంతా మొత్తం తీసేసి నాకు చిమ్ముకున్నది అటంతా చిమ్మింది అంతకుముందు వీటికి వేసాను. ఇక్కడ దీనిలో అట్టాగా వేసాను. ఇదిగండి మల్లె చెట్లకి కూడా ఈ చెట్టుకి వేసానండి. ఇదిగండి ఇది ఒకసారి ఎప్పుడో దూసాను కొంచెం, దీనికి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి ఇదిగండి చిగురులు వచ్చి పూలు పూసింది. షార్ట్స్లోనూ అట్లా చూపిస్తున్నాను. ఇది కొంచెం కొమ్మ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇక వీటి మీద వీడియో చేద్దామన్నా కుదరటం లేదు. మల్లె చెట్లు కొమ్మలు తీసేయండి, లాస్ట్ కొమ్మలు ఇట్లా కట్ చేసుకొని ఇంక ఇందులోనే చెప్పేస్తున్నాను. కొన్ని కొమ్మలు తీసేసి ఆకు దూసేసుకుంటే బాగుంటుంది. ఇది చూడండి కొమ్మ పెరిగి చిగుర్లు వచ్చింది, ఇంకా పూలు ఇస్తుంది. ఇక్కడ ఇస్తున్నా దీనికి కొమ్మలు పూలు కోస్తానే ఉన్నాను. ఇదిగండి పువ్వు మంచిగా వస్తున్నాయి. చెయ్యాలి పని, పొద్దున్నే వచ్చి చేస్తున్నాను, ఇంకా తర్వాత కుదరటం లేదు. ఇక్కడ చూడండి ఇదిగండి తెల్ల మందారం, ఆ చెట్టు నుంచి తుంచి పెట్టుకున్న కొమ్మ అండి. ఆ రోజు ఇట్లా గుచ్చా చిన్న కుండీలో. ఇది కూడా అంతే మెరూన్ కలర్ది. ఈ ఆకులు ఇట్లా వేసినప్పుడు ఇదిగండి దీని ఆకులే తీసి దీంట్లో వేస్తుంటాను. గడ్డి పీకినప్పుడు కూడా అట్లా వేసేస్తుంటాను. అది ఎండి ఇది చూసారా మట్టి ఇక్కడ చూడండి. ఇదిగండి ఎంత బాగా రెడీ అవుతుందో, మంచిగా ఉంటుంది. ఇట్లాగా ఆకులు అనేది మల్చింగ్ కంపల్సరీగా చేసుకోండి మొక్కలన్నిటికీ. ఇక్కడ చూడండి ఇది కూడా అప్పుడు ఆకులన్నీ తీసేసానండి, మళ్ళీ కొత్త చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇదిగండి కొత్త చిగుర్లు కనిపిస్తుందా? ఇదిగండి ఇవన్నీ అయ్యాయి. ఇట్లా మనము మల్చింగ్ వేసుకోవాలండి ప్రతి చెట్టుకి. ఇదిగండి ఇట్లా కొబ్బరి పీసులు కానీ, మన ఇంట్లో దేవుడి దగ్గర టెంకాయ కొడతాం కదా, ఆ కొబ్బరి పీసులు ఆకులు, మనం కిచెన్ వేస్ట్ తొక్కలు వేసాను అంతకుముందు. ఆ తొక్కలు ఇదిగండి అన్నం కంపోస్ట్ అవుతూ ఉంది. ఇది ఇంకా
దీనికి మల్చింగ్ అయిపోద్ది. ఇట్లా ప్రతి చెట్టుకి అండి. ఇదిగండి ఇక్కడ కూడా ఈ ఆకులు చూసారా, ఇది అందులో టమాటా మొక్కలు మొలిసినాయి. కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తాను కదా, ఒక 2 మొక్కలు ఉన్నాయి. తర్వాత ఎక్కడైనా నాటుతా చూసి. ఈ పూలు ఉన్నాయి ప్రతి చెట్టుకి అండి ఇట్లాగా. ఇదిగండి అక్కడ అన్నిటికీ. ఇక దేవుడి దగ్గర పూలు తీసుకొచ్చి ఇక్కడ వేసానండి మొన్న. మల్లె చెట్టుకి దీంట్లో వేసాను. పిల్లమ్మ చూడండి. హాయ్. సరే పడుకో 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 పోతుంది. ఇదిగండి ఇందులో కూడా పూలు వేసాను. ఇంక ఇది మంచిగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది. వేర్లు చూసారా ఎలా ఉన్నాయో ఇట్లా. ఇది టెంకాయ పీసు. ఇదిగండి దీనికి కూడా తెచ్చేస్తా. ఇంకొక కవర్లో ఉన్నాయి పూలు. చుట్టూరు వేసేస్తా. వచ్చిన వరకు కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను. ఇది మల్చింగు ఎట్లా చేసుకోవాలి అనేది, ఎండాకులు అన్నీ తీసేసుకొని కొమ్మ కట్ చేసుకునేది ఉంటే కట్ చేసుకోవటము మందారాలకి. అట్లా కొన్ని పనులు చేసుకోవాలి ఇప్పుడు. ఇదిగండి కనిపిస్తుందా, ఇదిగండి కొమ్మంతా మంచిగా వస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ పూలు కోస్తున్నా. ఇప్పుడు కిచెన్ వేస్ట్ నీళ్ళు పోస్తాను. నేను అయ్యా కదా ఇస్తుంది. ఇదిగండి అరబక్కెడ తీసుకొచ్చానండి. ఇప్పుడు దీంట్లో వేరుశనగ తొక్కలు, అరటికాయ తొక్కలు, బియ్యం కడిగిన నీళ్ళు పడ్డాయి, టీ పొడి ఇవన్నీ పడ్డాయి. నీళ్ళు పోసి చూపిస్తాం. ఇదండి ఈ మొక్క కూడా ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూసారా. కిచెన్ వేస్ట్ పెడతా ఉన్నాను కదా, అక్కడక్కడ అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తున్నానా. ఇవన్నీ దానిమ్మ విత్తనాలు పడి మొక్కలు వచ్చినాయి. ఇవి కనుక మనము ఇది కొంచెం పెరిగిన తర్వాత వేరే కుండీల్లో నాటుకుంటే 1 సంవత్సరానికైనా మనకి కాపు వస్తాయండి. అది ఇట్లా నేను ఇట్లాంటి ఏదన్నా వచ్చినప్పుడు ఒక మొక్క ఏదైనా ఏపుగా బాగా పెరుగుతుంది అంటే అది నాటుకుంటా నేను. మొగ్గలు చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగండి ఇది హైబ్రిడ్ మొక్క అండి. అసలు మొగ్గలు చూడండి కనిపిస్తున్నాయా ఎంత బాగున్నాయో. ఇదిగండి రెడ్ మందారం రెక్క నాటుది. ఓకే, ఇక్కడ ఇదేమో హైబ్రిడ్ది. దీనికి ఇదిగండి ఈ తొక్కలతోటే పోసేసా. ఇక్కడ వచ్చేసి ముద్ద మందారం, రెడ్ కలర్ ముద్ద మందారం అండి. పెద్ద పువ్వు వస్తుంది. ఇది కూడా అప్పుడు కొమ్మలు కట్ చేశాను. ముదురాకుల కింద అన్నీ తీసేసాను, కొమ్మలన్నీ తీసేసా. ఇక మొగ్గలు వస్తున్నాయి. ఇదిగండి అట్లాగా. అది రేపు పూస్తుంది. ఇది దీనికి కూడా కొంచెం ఇట్లా వేసేస్తున్నా. ఇక్కడే ఈ చెట్టుకి నిన్న ఇవి చూపించా కదా మొన్న, దీంట్లో మల్బరీ కాయలండి. ఇది అది రెడీ అయింది. ఇక్కడ ఈ 2 కాయలు కోసుకోవచ్చండి. కనిపిస్తుందా, ఆ 2 కాయలు కోయచ్చు. ఇప్పుడు కోస్తాను. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. తినేస్తున్నాయండి పక్షులు ఏంటో. ఇదిగండి కాయ తినేసింది, కోసేస్తున్నా. ఇదండి ఎంత బాగా వచ్చినాయో చూసారా. ఇక్కడ నిన్న వేసానా, దీనికి కూడా వేసాను ఈ మందార దానికి. ఇక దీనికి ఆ బలం సరిపోద్దండి. ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయో అసలు. ఇది కూడా మెరూన్ కలర్ ముద్ద మందారం. ఇదండి మొగ్గలు వస్తున్నాయి. మొగ్గలు అన్ని కొమ్మలకు ఉన్నాయండి. ఇది కాగడ మల్లి ఉంది. ఆ రోజు వరకే ఒక మొక్క అట్లా గుచ్చానండి. ఇంక దాంట్లోనే పెరుగుతూ ఉంది. దీనికి కూడా కొంచెం ఇస్తున్నాను. నాకు అర్థమవుతుంది దేనికి ఇవ్వాలి అనేది. ఇదొకటి ఏమంటారు, కస్తూరా ఏదో గుర్తు రావట్లే ఇప్పుడు సడన్గా. దానికి ఇచ్చా. అక్కడ ఈ లోపలగా ఒకటి ఉంది, దీనికి ఇస్తున్నాను కొన్ని. ఇక్కడ ఒకటి ఉంది. ఈ చామంతులు అయిపోయింది ఇంక దీని పని. అయితే దీన్ని ఏం చేస్తానంటే ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేయాలండి. ఇది పని పెట్టుకోవాలి ఒకరోజు. కానీ మొగ్గలు మళ్ళీ సైడ్ని వస్తున్నాయి. ఇదిగండి చిగుర్లు వస్తున్నాయి. ఈ కొన్ని తీసేసుకుంటే ఇంకా ఇక్కడ మొగ్గలు వస్తున్నాయి. ఇందులోనే ఒక మందార చెట్టు ఉంది. ఇది ఒకటే అయింది నాకు. ఆ రోజు వేరే కలర్ అని తీసుకుంటే 2 ఒకటే వచ్చినాయండి.
ఇట్లాగా ఇదిగండి, దీనికి అట్లా పోసాను. ఇది రాధా మనోహరం మొక్క అండి. ఇక్కడ ఒకటి ఉంది, కొమ్మ కట్ చేశాను. ఇంటి ముందర ఉన్న చెట్టు కలర్ వేరు, డార్క్, ఇదేమో లైట్ పింక్ వస్తుంది. నేను ఇది కూడా అల్లుకునేదే, కానీ కాకపోతే నేను కట్ చేసుకొని ఇట్లా గుట్టలాగా చేసుకుంటున్నా. మొత్తం కట్ చేసినాక చిగుర్లు వచ్చింది, ఇక పూలు వస్తుంది. అందుకని దీనికి కొంచెం ఇచ్చాను. ఇదిగండి ఇక్కడ ఇట్లా దీనికి పోసా, ఇక్కడ దీనికి కొన్ని ఇలాగా దీనికి కాసిన పోసా. ఇలాగా మనం ఇంట్లో వచ్చిన వేస్ట్ని పడేయకుండా ఇచ్చుకోవటం, మొక్కలకి పూలు కోసుకోవటం. ఓకే అండి, ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు చెప్పాను మందార చెట్ల గురించి. ఆ ముదిరాకులు తీసేయటం, కొమ్మ కట్ చేసుకోవటం, సమ్మర్కి మల్చింగ్ వేసుకోవటం. దీనికి వేసాను, దీనికి వేయాలండి. ఇంకా ఇది కొంచెం చిమ్మేసుకొని దీనికి వేసేస్తా, ఎందుకంటే డైరెక్ట్ ఎండ తగలకూడదు ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చేసరికి. అట్లా మనం మొక్కలన్నిటికీ ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి సమ్మర్ వచ్చేసరికి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.